మన ప్రభువును రక్షకుడునైన యేసు ప్రభువారి శ్రేష్టమైన నామములో మీ అందరికీ ఈ ఉదయకాలపు శుభములు. బాగున్నారా అందరూ? మీ అందరినీ చూడడం చాలా సంతోషంగా ఉంది. ఇంతవరకు జరిగిన సెషన్లో పరిశుద్ధాత్మను పొందుకోవడం ఎలా అనే విషయాలు మనం చూస్తూ వచ్చాం కదా. అయితే ఇప్పుడు ప్రత్యక్షతలు నేటికి కొనసాగుతున్నాయా అనే విషయాన్ని మనము ధ్యానించబోతున్నాము. అయితే చాలామంది నేను సెషన్ తీసుకుంటూ ఉంటే వాళ్ళ అనుభవాన్ని వాళ్ళు చెప్తూ ఇట్లా చెప్తారనమాట, నేను వాళ్ళని నాతో పాటు పరిగెత్తిస్తున్నానని. సో మీరు కూడా ఇప్పుడు ఒక ఎగ్జిబిషన్లో ఉండే రోలర్ కోస్టర్ రైడ్ ఉంటుంది, తెలుసు కదా మీకు, ఇలా 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 మొత్తం తిప్పేస్తుంది. అలాంటి ఒక రైడ్ ఎక్కిపోతున్నారు మీరు కూడా. అయితే మీలో చాలామంది చిన్నపిల్లలు, రకరకాల అనుమానాలు, భయాలు, ప్రశ్నలు ఉన్నవారు ఉన్నారు కాబట్టి కాస్త నిదానంగానే వెళ్ళడానికి నేను ప్రయత్నం చేస్తాను. కానీ ఆ రోలర్ కోస్టర్ ఎక్కే ముందు అక్కడ ఉండే వ్యక్తి ఒక కాషన్ ఇస్తాడు కూర్చున్న వాళ్ళకి. ఏమి ఇస్తాడు చెప్తారా ఎవరైనా? గట్టిగా పట్టుకోమని చెప్తాడు కదా. మీరు కూడా గట్టిగా పట్టుకోవాల్సింది ఒకటి ఉంది. ఏంటది? మీ చేతుల్లో ఉన్న వర్క్షీట్ని. ఓకే, మీ చేతిలో ఉన్న వర్క్షీట్ని మీరు జాగ్రత్తగా ఫాలో అవుతూ ఉంటే అప్పుడు మీరు నాతో కూడా కలిసి పరిగెత్తగలుగుతారు. ఓకే, సో మీకు చాలా ప్రశ్నలు వస్తూ ఉంటాయి, అవన్నీ చక్కగా పక్కన ఎక్కడైనా నోట్ చేసుకుంటూ ఉండండి. చివరిలో ప్రశ్నోత్తరాల సమయంలో మీ ప్రతి ప్రశ్నకి జవాబు చెప్పే ప్రయత్నం చేస్తాం. చిన్న ప్రార్థన చేసుకొని ప్రారంభించుకుందాం. దయచేసి తరలి వంచి నాతో పాటు ప్రార్థనలో ఏకీభవించండి. పరిశుద్ధుర మహోన్నతుర దయగల తండ్రి, మీ సంగతులను మీరు మాకు నేర్పిస్తే తప్ప, మీరు మమ్మల్ని వెలిగిస్తే తప్ప మేము వాటిని గ్రహించలేము, అర్థం చేసుకోలేము. అర్థం చేసుకోలేని వాటికి లోబడలేము, విధేయత చూపించలేము కూడా. మీ మాటలు మా జీవితాన్ని ప్రభావితం చేయాలంటే మొదట మీ పరిశుద్ధాత్మ మాలో కార్యాన్ని జరిగించి వాటిని మాకు బోధించవలసిన అవసరం ఉంటుండగా మీ సహాయం కొరకు వేడుకుంటున్నాము. మీ ఆత్మచేత మీ సంగతులు మాకు నేర్పించమని మీ పాదాల చేతకొచ్చి కూర్చున్నాము. నేర్చుకునే మనసు దేవ మీరు మాకు ఇచ్చినందుకు వందనాలు. ఈ సమయం అంతా దీవెనకరంగా ఆశీర్వాదకరంగా మార్చమని మీ సహాయం కొరకు వేడుకుంటూ మెట్టుకు నన్ను కూడా మీ దగ్గర హస్తాలకు అప్పగించుకుంటూ యేసునామమున స్తుతించి ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. చాలామంది దేవుడు నాతో మాట్లాడుతున్నాడు అని చెప్తున్నారు కదా. ఈ మాట ఇప్పటిదాకా ఎవరో ఒకరు చెప్పగా నేను విన్నాను అని వాళ్ళు చేతులేదండి. సో మీరు అందరూ విన్నారు. సో మీరు అందరూ తెలుసుకోవాల్సిన సబ్జెక్ట్ ఏది కదా. దేవుడు కళల ద్వారా నాతో మాట్లాడుతున్నాడు, దర్శనాల ద్వారా నాతో మాట్లాడుతున్నాడు అని చెప్తున్నారు. నాకు తెలిసిన ఒక సహోదరుడు, అంటే రెగ్యులర్గా నేను తరచూ మాట్లాడుతున్నటువంటి ఒక బ్రదరు, తనకి దేవుడు కళల ద్వారా కొన్ని సంగతులు తెలియజేస్తూ ఉన్నాడు అని నాకు తరచూ చెప్తా ఉండేవాడు అనమాట. అని ఖచ్చితంగా అవి నెరవేరుతున్నాయి. సో కళ ఏంటి, దాని నెరవేర్పేంటి, అవి మేము మాట్లాడుకున్న కాన్వర్జేషన్స్లో ప్రతిసారి చెప్తూ ఉండేవాడు అనమాట. ఒకసారి అట్లానే ఒక కళ వచ్చిందని చెప్పాడు. ఆ కళ ఏంటంటే, తనకు బాగా తెలిసిన ఒక అమ్మాయితోటి వివాహం జరుగుతుంది అని దేవుడు చూపించాడు అని చెప్పాడు అనమాట. మీకు అర్థమైంది కదా. రెగ్యులర్గా ఏం జరుగుతుంది, కళ వస్తుంది, అది ఎగ్జాక్ట్గా ఎట్లా నెరవేరుతుందో మంచి ఎగ్జైట్మెంట్తో చెప్పేవాడు అనమాట నాకు. ఎందుకు? దేవుడు స్వయంగా దేవుడే తన చిత్తాన్ని నాకు రెగ్యులర్ బేసిస్ మీద నాకు తెలియజేస్తూ ఉన్నాడు అని, అవి ఖచ్చితంగా అలాగే నెరవేరుతున్నాయి అని చాలా ఎగ్జైట్మెంట్ తోటి, చాలా సంతోషంతో నాతో షేర్ చేసే వ్యక్తి ఈసారి ఏం చెప్పాడు, ఒక అమ్మాయితోటి, పర్టికులర్గా ఒక అమ్మాయితోటి, తనకు బాగా పరిచయం ఉన్న ఒక అమ్మాయితోటి తన వివాహం జరుగుతుంది అన్నట్టు కల్లో చూపించినట్టుగా చెప్పాడు. ఇది నిజంగా జరిగిందే. కానీ పాపం కొంతకాలం ఇంకా ఆ అమ్మాయికి వేరే అబ్బాయితో పెళ్ళైపోయింది. కొంతకాలానికి ఆ అమ్మాయికి వేరే అబ్బాయితో పెళ్ళైపోయింది. పాపం అతను ఎంత బాధపడి ఉంటాడు కదా. ఎందుకు? దేవుడే చెప్పాడు కాబట్టి అతనికి అప్పటికే చాలా ఎక్స్పెక్టేషన్స్, ఆ ఇమాజినేషన్స్ అన్నీ ఎక్కడికో వెళ్ళిపోయినాయి. ఎందుకు? చెప్పింది ఎవరు? అతని లెక్క ప్రకారం, అతను చెప్పే ప్రకారం దేవుడే చెప్పాడు కదా. మరి దేవుడు ఎందుకు అట్లా చేశాడు? ఎందుకు అతనికి అబద్ధం చెప్పాడు? ఎందుకు అతన్ని మోసం చేశాడు? ఈ కేసులో రెండు ప్రత్యామ్నాయాలు ఉన్నాయి. ఒకటి, దేవుడు అబద్ధం చెప్పి ఉండాలి. రెండు, ఆ కళ ద్వారా దేవుడు మాట్లాడకపోయినా అది సాధారణంగా అతనికి వచ్చిన కళ వంటి కళే అయినా అతనే దేవుడు మాట్లాడుతున్నాడని పొరబడి ఉండాలి, భ్రమపడి ఉండాలి. ఈ రెండే ప్రత్యామ్నాయాలు ఉన్నాయి. ఒకటి, దేవుడు అబద్ధం చెప్పి ఉండాలి. రెండవది, అతనే పొరబడి ఉండాలి, లేదా
భ్రమపడి ఉండాలి. ఏది కరెక్ట్ అయి ఉండొచ్చు అంటారు? ఏది కరెక్ట్ అయి ఉండొచ్చు అంటారు? రెండోదే కరెక్ట్. మరి రెండోది కరెక్ట్ అయినప్పుడు ఫస్ట్లో అతను ఇంకా చాలా కాలం నుంచి చాలా విషయాలు చెప్పాడు కదా, మరి అవన్నీ పెద్ద ప్రశ్నే. ఆలోచించాలి కదా, ఆలోచిద్దాం. ఈరోజంతా ఈ విషయాల గురించి ఆలోచిస్తాము. ఇప్పుడు మాత్రము పర్టికులర్గా ఈ ప్రత్యక్షతలను గురించి మనము ఆలోచిద్దాం. ఈ రోజుల్లో కొందరు నేను ప్రవక్తనని, నేను అపోస్తలుని గురించి చెప్పుకుంటా ఉన్నారు కదా. ఈ విషయాల గురించి మనం ఈ సెషన్లో పరిశీలించబోతున్నాం. అయితే ఎక్కడి నుంచి ప్రారంభిద్దామంటే ప్రత్యక్షత అంటే ఏంటో అక్కడ నుంచి ప్రారంభిద్దాం. మీ నోట్స్ అక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది, చూడండి ఒకసారి. ప్రత్యక్షత అంటే ఏంటి, డెఫినేషన్ అంటే ఏంటో అర్థం చేసుకోవడానికి కొన్ని పర్యాయ పదాలు మనం ఆలోచిస్తే అంటే ఏంటో అర్థమవుతుంది. ప్రత్యక్షత అంటే ముసుగు తీయుట. ఒక మాటలో చెప్పాలంటే ఇప్పుడే స్టార్ట్ అయింది కాబట్టి మీకు అర్థం కావడం కోసం, హెల్ప్ చేయడం కోసం అక్కడ ముసుగు తీయుటకి నేను బ్లాంక్ ఇచ్చాను, అందులో మీరు ఫిల్ చేయాలన్నమాట. ము అని స్టార్ట్ చేసి వదిలేసాను బ్లాంక్, ముసుగు తీయుట అని మీరు రాయాలి దాంట్లో. ఓకే, అలా మీరు ఫిల్ చేసుకుంటూ వెళ్ళాలి మీ వర్క్షీట్ని. రైట్. ప్రత్యక్షత అంటే ముసుగు తీయుట, అంటే ముసుగు వేసి కప్పబడి ఉన్నదేదో ప్రత్యక్షపరచబడ్డం అంటే ఏంటి, ఆ ముసుగు తొలగించి అది అందరికీ కనబడేలాగా చేయటం అనమాట. దాన్ని ప్రత్యక్షపరచబడటం లేదా బయలుపరచడం. ఇంకా ఎలా చెప్పచ్చు, కనపరచడం, బయలుపరచడం, ప్రదర్శించడం, చూపించడం, బహిర్గతం చేయడం, వెల్లడించడం, ఇవన్నీ దానికి ఇంకా పర్యాయ పదాలు అనమాట. అది ప్రత్యక్షత అంటే. దీనికి ఆపోజిట్ వర్డ్ ఏంటి ఇంకా అర్థం చేసుకోవడం కోసం, కన్సీల్, హైడ్, కవరప్ అంటే దాచిపెట్టడం, కప్పి పెట్టడం, కనబడకుండా ఉంచడం, గూఢంగా ఉంచడము, ఇవన్నీ దానికి వ్యతిరేక పదాలు అనమాట. ఒక మెజిషియన్ ఎట్లా చేస్తారు, ఇప్పుడు ఇక్కడే ఈ వస్తువు ఉంది కదా, మెజిషియన్ మ్యాజిక్ చేసేటప్పుడు ఏం చేస్తారు, ఇప్పుడు ఈ మధ్య అనట్లేదులే, అదేదో బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ వేస్తున్నారు, కానీ ఇదివరకట్లో పాత రోజుల్లో మనం స్కూల్కి వెళ్ళినప్పుడు స్కూల్లో మెజిషియన్ మ్యూజిక్ చేసేటప్పుడు ఎట్లా చేసేవారు, ఏదైనా వస్తువు వేసి దానిపైన ఒక క్లాత్ కప్పేవారు కదా. క్లాత్ కప్పి ఇలా ఇలా అంటే ఏమంటారు, ఆబ్రకదబ్రా అని ఆ క్లాత్ తీయంగానే ఆ వస్తువు మాయమవడం లేదా మారిపోవడం జరిగేది కదా. అలా దాచిపెట్టబడినది అందరికీ కనబడేలా, తెలియపరచబడేలా ప్రత్యక్షపరచబడడం, బయలుపరచబడడం, దాని ప్రత్యక్షత అని అన్నాం. ఇంతకీ మనకు తెలియనిది, మనము చూడలేనిది, మనం గ్రహించలేనిది, మనంతర మనం తెలుసుకోలేనిది ఎవరిని, దేవుణ్ణి. ఎంతో కొంత ప్రయత్నం చేస్తే మనిషి గురించి చాలా విషయాలు మనం తెలుసుకోగలం, కానీ దేవుడు ఒకవేళ తనను తాను మనిషికి బయలుపరచుకోకపోతే మనిషి తన సొంత ప్రయత్నంతో దేవుని తెలుసుకోవడం సాధ్యం కాదు. మరి దేవుడు తను తాను బయలుపరుచుకున్నాడా? బయలుపరుచుకున్నాడు. ఎన్ని విధాలుగా బయలుపరుచుకున్నాడు అని అంటే పండితులంతా 2 విధాలుగా బయలుపరుచుకున్నాడు అని వాక్యాన్ని సమగ్రంగా పరిశీలించి చెప్పారనమాట. అందులో ఫస్ట్ది సాధారణ ప్రత్యక్షత. ఇంగ్లీష్లో రాసుకోవాలనుకునే వారి కొరకు జనరల్ రెవల్యూషన్, సాధారణ ప్రత్యక్షత. రెండవది ప్రత్యేకమైన ప్రత్యక్షత, స్పెషల్ రెవల్యూషన్. మొదటిది సాధారణ ప్రత్యక్షత, రెండవది ప్రత్యేకమైన ప్రత్యక్షత, స్పెషల్ రెవల్యూషన్. మొదటిగా సాధారణ ప్రత్యక్షత అంటే ఏంటో చూద్దాం. సాధారణ ప్రత్యక్షత ద్వారా దేవుడి గురించి కొన్ని సాధారణ విషయాలు మనం తెలుసుకోగలుగుతాం. ప్రత్యక్షతకి ఇచ్చిన పేరే సాధారణ విషయాలు తెలుసుకోగలుగుతాం. ఓకే, దేవుడు ఈ సాధారణ ప్రత్యక్షతను 2 విధాలుగా మనకు అనుగ్రహించాడు. మొదటిది సృష్టి ద్వారా. ఎక్కడ చూస్తాం అది? రోమపత్రిక 1:19-20 వచనాల్లో చూస్తున్నాం. ఎందుకనగా దేవుని గురించి తెలియశక్యమైనదేదో అది వారి మధ్య విషదమై ఉన్నది, దేవుడు అది వారికి విషదపరిచెను. ఆయన అదృశ్య లక్షణములు ఏం విషదపరిచాడంట? అదృశ్య లక్షణములు అనగా ఆయన నిత్యశక్తియు, దేవత్వమును, జగదుత్పత్తి మొదలుకొని సృష్టింపబడిన వస్తువులను ఆలోచించుట వలన తేటపరిచినవి. మీరు బైబిల్ కూడా తీసే అవసరం లేకుండా ప్రతిసారి నేను చదివే రిఫరెన్స్ అనేది బైబిల్ తీసి టైం పడుతుంది, అందుకే నేను అక్కడ ఇచ్చాను. రిఫరెన్స్లు అన్నీ ఉన్నాయి కదా, చక్కగా అందులో ప్రాముఖ్యమైన మాటలన్నీ అండర్లైన్ చేసుకుంటూ ఉండండి మీరు. ఇవి తెలియశక్యమైన ఈ విషయములను దేవుడు ఏం చేశాడంట? సృష్టింపబడిన వస్తువులను ఆలోచించుట ద్వారా విషదపరచబడేలాగా దేవుడు తను తాను సృష్టి ద్వారా బయలుపరుచుకున్నాడు. రెండవది మనస్సాక్షి. మొదటిది సృష్టి, రెండవది మనస్సాక్షి. రోమపత్రిక 2:14-15 వచనాలు అక్కడ ఉన్నాయి, చూడండి ఒకసారి. ధర్మశాస్త్రము లేని అన్యజనులు స్వాభావికముగా ధర్మశాస్త్ర సంబంధమైన క్రియలను చేసినట్లా వారు ధర్మశాస్త్రము లేని వారిని తమకు తామే ధర్మశాస్త్రమైనట్టున్నారంట. ఎలాగా? 15వ వచనం. అట్టి వారి మనస్సాక్షి కూడా
సాక్ష్యం ఇచ్చుచుండగను, వారి తలంపులు ఒకదాని మీద ఒకటి తప్పు మోపుచు లేక తప్పు లేదని చెప్పుచుండగను ధర్మశాస్త్రము తమ హృదయముల యందు వ్రాయబడినట్టు చూపుచున్నారు. దేనిని బట్టి? మనస్సాక్షిని బట్టి. దేవుడు అనుగ్రహించిన ఈ ప్రత్యక్షతను సాధారణ ప్రత్యక్షత అని ఎందుకన్నారు? ఒక రెండు కారణాలు. ఒకటి, ఈ ప్రత్యక్షత సాధారణంగా అందరికీ ఇవ్వబడింది కాబట్టి. ఇది ఎవరికైనా చెవిలో చెప్పబడిందా? సృష్టి ద్వారా బయలుపరచబడిన సంగతులు కొందరికైనా అందరికీనా? సూర్యుడిని అందరూ చూస్తున్నారా? అందరికి కనబడుతుందా? సూర్యుడు ఎవరెవరికి కనబడుతుందో, లేదా ఈ ప్రకృతిని ఎవరెవరైతే చూసి పరిశీలించగలుగుతున్నారో వాళ్ళందరికీ సాధారణంగా ఇవ్వబడినటువంటి ప్రత్యక్షత కాబట్టి దీన్ని సాధారణ ప్రత్యక్షత అన్నారు. రెండవది, దేవుడి మాధ్యమాల ద్వారా మనిషి యొక్క రక్షణకు సంబంధించిన సంగతులు, క్రీస్తు ప్రాయశ్చిత్తానికి సంబంధించిన సంగతులు మొదలైన అతి ప్రాముఖ్యమైన వాటిని ఈ ప్రత్యక్షత ద్వారా బయలుపరచలేదు. కేవలం దేవుడి గురించి సాధారణంగా ప్రతి ఒక్కరూ తెలుసుకోగలిగినటువంటి కొన్ని విషయాలను మాత్రమే దేవుడు ఈ సాధారణ ప్రత్యక్షత ద్వారా బయలుపరిచాడు. మరి మిగిలిన వాటి సంగతి ఏంటి? మిగిలిన వాటిని ప్రత్యేకమైన ప్రత్యక్షత ద్వారా బయలుపరిచాడు. అదే స్పెషల్ రెవల్యూషన్. ప్రత్యేకమైన ప్రత్యక్షత ప్రాథమికంగా లేఖనాల ద్వారా దేవుడు మనకి అనుగ్రహించాడు. లేఖనాల ద్వారానే దేవుని యొక్క ఆలోచనలను, దేవుని యొక్క ఉద్దేశాలను, ప్రణాళికలను మనం ఎంత మేరకు తెలుసుకోవాలని దేవుడు ఉద్దేశించాడో అంత మేరకు సంపూర్ణంగా మనం తెలుసుకోగలము, గ్రహించగలము. అయితే లేఖనాల ద్వారా మాత్రమే గాక ఇంకా అనేక విధాలుగా గతంలో దేవుడు తన ప్రత్యక్షతను ప్రత్యేకమైన రీతిలో ఆయా సమయాల్లో అనుగ్రహిస్తూ వచ్చాడు. హెబ్రీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం మొదటి 2 వచనాలు ఒకసారి దయచేసి గమనించండి. హెబ్రీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము. నేను ఒక ప్రశ్న అడుగుతాను, ఇది అయిపోయిన తర్వాత, ఈ వచనం చదివిన తర్వాత నాతో పాటు దాన్ని చూసే ప్రయత్నం చేయండి. పూర్వకాలమందు నానా సమయములలోనూ నానా విధములుగాను ప్రవక్తల ద్వారా మన పితరులతో మాట్లాడిన దేవుడు ఈ దినముల అంతమందు కుమారుని ద్వారా మనతో మాట్లాడను. అంటే 2 కాలాల గురించి హెబ్రీ గ్రంథకర్త ప్రస్తావిస్తున్నాడు ఇందులో. ఏంటా 2 కాలాలు? అక్కడున్న పదాలే చెప్పండి. వెరీ గుడ్. ఫస్ట్ది పూర్వకాలము, రెండవది అక్కడున్న మాటలే చెప్పండి. కొందరు చెప్తున్నారు, మిగిలిన వాళ్ళ కోసం వెయిట్ చేస్తున్నాను. ఈ దినముల అంతమందు. మొదటిది పూర్వకాలం అంటే పాత నిబంధన కాలం. ఈ దినముల అంతమందు అంటే కొత్త నిబంధన కాలం, యేసుక్రీస్తు అపోస్తలులు జీవించిన కాలం మొదలుకొని. పూర్వకాలం ముందు దేవుడు మన పితరులతో ఎలా మాట్లాడాడు అదే వచనం చూసి చెప్పాలి. అంతకంటే ముందు ఇంకొన్ని మాటలు ఉన్నాయి. నానా సమయములలో నానా విధములుగా ప్రవక్తల ద్వారా మాట్లాడాడు. నానా విధాలుగా అంటే కొన్నిసార్లు దేవుడు నేరుగా మాట్లాడాడు కదా, కొన్నిసార్లు కళల ద్వారా, దర్శనాల ద్వారా, ఇంకొన్నిసార్లు సూచక క్రియల ద్వారా, మరికొన్నిసార్లు చీట్లు వేయడం ద్వారా, కొన్నిసార్లు ఉరిము తుమ్మిము ద్వారా, ఇంకొన్నిసార్లు కొన్ని కనబడే మాధ్యమాల ద్వారా కూడా దేవుడు మాట్లాడాడు. ఉదాహరణకు మండే పొదలో నుండి దేవుడు మోషేతో మాట్లాడాడు. అగ్నిస్తంభం, మేఘస్తంభం ద్వారా దేవుడు ఇజ్రాయెల్ ప్రజలను అరణ్యంలో నడిపించాడు. ఇలా అనేక రీతులుగా దేవుడు మాట్లాడుతూ, నానా విధాలుగా మాట్లాడుతూ వచ్చాడు. ఇలా చాలా విధాలుగా దేవుడు నేరుగా తన ప్రజలతో మాట్లాడుతూ వచ్చిన మాట నిజమే. కానీ దేవుడు తన ప్రజలతో మాట్లాడడానికి ఎంచుకున్న ప్రధాన మార్గం ఏంటో ఎవరైనా గెస్ చేయగలుగుతారా? ఇలా కాకుండా దేవుడు తన ప్రజలతో మాట్లాడడానికి, తన సంగతులు వాళ్ళకి తెలియపరచడానికి ఎన్నుకున్న ప్రధాన మార్గం ఏంటి? లేఖనాలే లేని రోజున కూడా, అంతకంటే ముందు నుంచి కూడా ఉంది. యాజకుడు దగ్గరకు వచ్చారు, ప్రవక్తల ద్వారా. గుడ్. తన అధికార ప్రతినిధుల ద్వారా అని అనొచ్చు. ఎందుకు ఆ మాట అంటున్నానంటే, పాత నిబంధనలో ప్రవక్తల ద్వారా, కొత్త నిబంధనలో యేసుక్రీస్తు ద్వారాను, ఆయన అపోస్తలుల ద్వారాను. సో దేవుడు ప్రాథమికంగా తన ప్రజలతో ఎలా మాట్లాడాలనుకున్నాడంటే వీరి ద్వారా, తన అధికార ప్రతినిధులైనటువంటి అపోస్తలులు, ప్రవక్తల ద్వారా దేవుడు మాట్లాడుతూ వచ్చాడు. పాత నిబంధన కాలంలోనే కానీ, కొత్త నిబంధన కాలంలోనే కానీ, ఆ తర్వాత సంఘ చరిత్ర అంతట్లోనే కానీ దేవుని ప్రజలకున్న ఒక పెద్ద ప్రమాదం, ఒక పెను ప్రమాదం ఏంటంటే, అత్యంత ఎక్కువ నష్టాన్ని కలుగజేసే దాడి ఏంటంటే, అది బయట నుంచి వచ్చింది కాదు, అది లోపల నుంచే వచ్చింది. అదేంటంటే అబద్ధ ప్రవక్తలు, అబద్ధ అపోస్తలులు. ధర్మశాస్త్రం మొదలుకొని అబద్ధ ప్రవక్తల గురించి మనం హెచ్చరించబడుతున్నాం కదా. ఎక్కడ చదువుతాం మనం అబద్ధ ప్రవక్తలను గురించిన హెచ్చరికలు?
ధర్మశాస్త్రం చదువుతాం. అంటే ఈ సమస్య ఎంత పాతది? అబ్బో చాలా పాతది. మనం చాలాసార్లు చుట్టూ ఉండే వాళ్ళని చూస్తూ ఈ రోజుల్లో ఉన్న పరిస్థితుల గురించి ఆశ్చర్యపోతూ ఉంటాం. కానీ ఈ సమస్య ఎప్పటిది? ఎప్పుడుదో, చాలా పాతది. ఇప్పటి నుంచి నేను ప్రత్యక్షత అనే పదం వాడుతున్నప్పుడల్లా సాధారణ ప్రత్యక్షత గురించి మాట్లాడట్లేదు, ప్రత్యేక ప్రత్యక్షత గురించే మాట్లాడుతున్నానని గుర్తుపెట్టుకోండి. ఓకే, నిజమైన వారిని ఎలా గుర్తించాలి? మరి అబద్ధ ప్రవక్తలు, అబద్ధ అపోస్తలు ఇంతమంది ఉన్నారు. నిజమైన వాళ్ళని ఎలా గుర్తించాలి? పలానా వాళ్ళు అబద్ధ ప్రవక్తలు లేదా అబద్ధ అపోస్తలని వివేచించడం కోసము పరీక్ష ఏదైనా ఉందా, అర్హతలు ఏమైనా ఉన్నాయా అని ఆలోచిద్దాం. ముందుగా ప్రవక్తల గురించి చూద్దాం. వాక్యంలో అబద్ధ ప్రవక్తల గురించి ఎటువంటి హెచ్చరికలు ఇవ్వబడ్డాయో ఒకసారి అక్కడ నేను కొన్ని వచనాలు ఇచ్చాను కదా, వచనాల లిస్ట్ ఇచ్చాను. మత్తయి సువార్త 24వ అధ్యాయము, అపోస్తల కార్యాల గ్రంథం 20వ అధ్యాయము, పేతురు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయము, యోహాను రాసిన 1వ పత్రిక 4వ అధ్యాయం 1వ వచనం, యూదా పత్రిక 4వ వచనం. ఈ వచనాలన్నీ మీరు తర్వాత వీటిని పరిశీలించండి. అద్వితీయుడును ప్రభువునైన యేసు క్రీస్తును విసర్జించుచున్నారు అనేమాట. ఈ వచనాల్లో హెచ్చరికలన్నీ ఈ సంగతులు ఏం మనకు తెలియజేస్తున్నాయి? ఇందులో క్రూరమైన తోడేళ్ళని కదా, వీళ్ళు ప్రజలను నాశనం వైపు ఈడ్చుకొని పోతున్నారని, ఇలాంటి హెచ్చరికలన్నీ చాలా ఉన్నాయి. ఈ హెచ్చరికలన్నీ మనల్ని ఏం చేస్తున్నాయి? ఈ అంశాన్ని జాగ్రత్తగా, శ్రద్ధగా పరిశీలించాల్సినటువంటి ఎంతో ప్రాముఖ్యమైన విషయాలని మనకు తెలియజేస్తున్నాయి. ఆ విధంగా మనల్ని ప్రేరేపిస్తున్నాయి, ప్రోత్సాహపరుస్తున్నాయి కదా. సో ఈ పని మనం చేయాలి, ఇది చేయడం మనకు అవసరం. అబద్ధ ప్రవక్తలను గుర్తించడానికి బైబిల్ 3 సూచనలు మనకి ఇచ్చింది, 3 పరీక్షలు మనకి ఇచ్చింది. అందులో మొదటి పరీక్ష, తనను తానే ప్రవక్తగా ప్రకటించుకొని ప్రజలను తప్పుడు సిద్ధాంతంలోనికి లేదా తప్పుడు బోధలోనికి నడిపించేవాడే అబద్ధ ప్రవక్త. మరి చెప్తున్నాను, తనను తానే ప్రవక్తగా ప్రకటించుకొని ప్రజలను తప్పుడు సిద్ధాంతంలోనికి తప్పుడు బోధలోనికి నడిపించేవాడే అబద్ధ ప్రవక్త. ద్వితీయోపదేశకాండం 13వ అధ్యాయంలో కొన్ని మాటలు అక్కడ నేను ఇచ్చాను, మీరు చూడండి, నేను చదువుతున్నాను చూడండి ఒకసారి. ప్రవక్తయే గాని కలలు కనువాడే గాని మీ మధ్య లేచి నీ ఎదుట సూచక క్రియలను మహత్కార్యమైనను చేసి అండర్లైన్ చేయండి అన్నమాట. చేశాడా చేయలేదా? చేశాడు. చేసి నీవు ఎరుగని ఇతర దేవతలను అనుసరించి పూజింతము రమ్మని చెప్పినలా అతడు నీతో చెప్పిన సూచక క్రియ గాని మహత్కార్యము గాని సంభవించినను ఆ ప్రవక్త మాటలు, కలలు కని వాని మాటలను వినకూడదు. ఏలయనగా, రీజన్ చెప్తున్నాడు, ఏలయనగా మీరు మీ దేవుడైన యెహోవాను మీ పూర్ణ హృదయంతో మీ పూర్ణాత్మతో ప్రేమించుచున్నారో లేదో తెలుసుకొనుటకు మీ దేవుడైన యెహోవా మిమ్మను పరీక్షించుచున్నాడు. అండర్లైన్. ఏం చేస్తున్నాడంట అంటే వీళ్ళందరినీ ఎవరు పంపిస్తున్నారు, ఎవరు అనుమతిస్తున్నారు వీళ్ళందరూ రావడానికి, ఇలా చేయడానికి? దేవుడే. ఎందుకు? ఇదొక పరీక్ష. ఈ కోణంలో ఎప్పుడైనా ఆలోచించారా మీరు? ఏంటంటే ఇది పరీక్ష. మానవ సహజంగా మన స్వభావం ఏంటంటే ఏదైనా అద్భుతం జరిగిందనుకో, ఒక ప్రవచనం చెప్పి అది నెరవేరింది, లేదా ఒక అద్భుతం జరిగిందంటే ఖచ్చితంగా ఇది ఎవరు చేసి ఉంటారు? దేవుడే చేసుండొచ్చు కూడా, దేవుడే అనుమతిస్తున్నాడు. దేవుడు అనుమతించకపోతే ఏది జరగదు. కానీ ప్రవక్త, అబద్ధ ప్రవక్త, నిజమైన ప్రవక్త అని నిర్ధారించుకోవడానికి ప్రమాణం అద్భుతమా లేదా చెప్పిన ప్రవచనం నెరవేరడమా అంటే కాదు అని అర్థమవుతుంది కదా ఇక్కడ. అదొక్కటే ప్రమాణం కాదు. ఎందుకు ఇక్కడ ఏమంటున్నారు? చేసి జరిగినను జరుగుతుంది. ప్రవక్త, నిజమైన ప్రవక్త చెప్తే కూడా ప్రవచనం నెరవేరుతుంది. కానీ అదే ప్రమాణం, అది ఒక్కటేనా మనం చూడాల్సింది అంటే అది ఒకటే కాదు. మరి ఏం చూడాలి? అతను చేసే బోధ చూడాలి, అతను చెప్తున్న ప్రవచనం చూడాలి, అతను ప్రజలను ఎవరి వైపుకు నడిపిస్తున్నాడో, ఏ దేవుని వైపుకు నడిపిస్తున్నాడో అది చూడాలి. అది చూస్తున్నామా మనం ఈ రోజుల్లో? చాలామంది ప్రవక్తలు, అపోస్తలని చెప్పుకుంటున్న వారిలో చూడట్లేదు. వాళ్ళు ఏవేవో తాము కల్పించుకున్న సొంత కథలు, తమ సొంత సిద్ధాంతాలు, బైబిల్లో ఎక్కడా లేనటువంటి వింతైన బోధలు చేస్తూ ఉన్నప్పటికీ జస్ట్ వాళ్ళు చెప్తున్న ప్రవచనం నెరవేరితే ఏదో, అన్నీ నెరవేరు, మీకేం తెలుసండి? మీరు చూసారా ప్రతి ప్రవచనం నెరవేరిందో లేదో? ఏవో 4-5 వింటారు అంతే. నెరవేరంగానే అదిగో ఇది దేవుని కార్యమే అన్న కాదు, అదొకటే కాదు.
ఏం చేయాలంటే అలాంటి వాళ్ళని చివరిలో చూడండి, లాస్ట్ 2-3 మాటలు. ఆ ప్రవక్తకేమి, ఆ కలలు కను వారికి మీ మరణ శిక్ష విధింపాలని, అంటే మీ మధ్య నుండి చెడుతనం పరిహరించవాలంటే దేవుడు చాలా చాలా సీరియస్గా ఎంచుతున్నాడు ఈ విషయాన్ని. అంత ఆషామాష విషయం కాదు. మనం బోధన చూడాలి, వారి ప్రజలను ఎవరి వైపుకు నడిపిస్తున్నారో గమనించాలి. బైబిల్ ప్రకటించిన ఆ ఏకైక నిజమైన సత్య దేవుని వైపుకే వారు ప్రజలు నడిపిస్తున్నారా, లేక వేరొక దేవుణ్ణి, వేరొక సువార్తని, వేరొక క్రీస్తుని ప్రకటిస్తున్నారా అని పరిశీలించాలి. వారు చెప్తున్నవి నెరవేరుతున్నంత మాత్రాన వారు నిజమైన ప్రవక్తలు అయిపోరు. అది మొదటి పరీక్ష. రెండవది, తనను తానే ప్రవక్తగా ప్రకటించుకుంటున్న వ్యక్తి స్వేచ్ఛగా పాపం చేస్తూ దానిని ఒప్పుకోకుండా జీవిస్తుంటే అతడు తను తాను అబద్ధ ప్రవక్తగా కనపరుచుకుంటున్నాడు. దీని గురించి చాలా వచనాలు మనం పాత నిబంధనలు చూస్తాము. ఇంకొక వచనం కొత్త నిబంధనల నుంచి చూడాలంటే మత్తయి సువార్త 7:20 వచనం. కాబట్టి మీరు వారి ఫలముల వారిని తెలుసుకుందరు. వారి ఫలముల వలన, అదే కాంటెక్స్ట్ కదా 7వ అధ్యాయం, మీ అందరికీ బాగా తెలుసు ఈ మాటలు. ఏంటది 7వ అధ్యాయంలో, ప్రభువా మేము ఈ నామమున ప్రవచింపలేదా? చూడండి ఆ మాటలు ఒకసారి, చూడండి ఆ మాటలు. మీ నామమున చెప్తారా ఒకసారి, మీ నామమున ప్రవచింపలేదా అంటే యేసుప్రభు వారు ఏమనంటున్నారు 23వ వచనం, అప్పుడు నేను మిమ్మల్ని ఎన్నడను ఎరుగను, అక్రమము చేయువారులారా నా యొద్ద నుండి పొండి అని అంటున్నాడు. అంటే ఏంటి? ఈ లోకములో ఇక్కడ మేం ప్రవక్తలమి అని చెప్పుకొని ప్రవచనాలు చేస్తున్న వాళ్ళని, కొంతమందిని యేసుప్రభు వారు ఏమంటున్నారు, అక్రమము చేయువారులారా నా యొద్ద నుండి పొండి, నేను మిమ్మల్ని ఎన్నడను ఎరుగను అంటున్నాడు. అంటే ఏంటి అర్థము? నేను ప్రవక్తని అని చెప్పుకున్న ప్రతి వాడు ప్రవక్త కాడు. క్లియర్ కదా? కొంతమందిని యేసుప్రభు అంటున్నారు కదా ఇక్కడ. అంటే నేను ప్రవక్తని అని ప్రకటించుకుంటున్న ప్రతి వాడిని మనం ప్రవక్తను ఒప్పుకోవాల్సిందేనా, అంగీకరించాల్సిందేనా అంటే కాదు. కొంతమంది అబద్ధ ప్రవక్తలు ఉంటారు. మీరు వివేచన కలిగి ఉండండి, జాగ్రత్తగా ఉండండి, వాక్యం పదే పదే హెచ్చరిస్తుంది. కాబట్టి ఈ పరీక్షలు మనం పెట్టాలి, పరిశీలించాలి. ఎవరిని పడితే వారిని గుడ్డిగా నమ్మొద్దు. 3వ పరీక్ష, తనను తానే ప్రవక్తగా ప్రకటించుకొని దేవుని ప్రవక్తగా తాను ప్రకటించింది యథార్థమైనది కాకపోయినా, అది అసత్యమైనా, లేక అది నెరవేరకపోయినా, ఒకవేళ అది నెరవేరకపోతే అతనిని దేవుని పక్షంగా మాట్లాడే వ్యక్తిగా మనము పరిగణించకూడదు. ద్వితీయోపదేశకాండం 18వ అధ్యాయం 20-22 వచనాలు చూడండి. అంతేకాదు, ఏ ప్రవక్తయు అహంకారము పూని నేను చెప్పమని తనకు ఆజ్ఞాపించని మాటను నా నామమున చెప్పునో, ఇతర దేవతల నామమున చెప్పునో, ఆ ప్రవక్తయును చావవలను. మరియు ఏదో ఒక మాట యెహోవా చెప్పినది కాదని మేము ఎట్లు తెలుసుకోగలమని మీరు అనుకున్న ప్రవక్త యెహోవా నామమున చెప్పినప్పుడు ఆ మాట జరగకపోయిన ఎడలను, ఎన్నడూ నెరవేరకపోయిన ఎడలను అది యెహోవా చెప్పిన మాట కాదు. ఆ ప్రవక్త అహంకారము చేతనే దాన్ని చెప్పాను గనక దానికి భయపడవద్దు. యెహెజ్కేలు 13:7 కూడా, నేను సెలవీయకపోయినను ఇది యెహోవా వాక్కని మీరు చెప్పిన ఎడల మీరు కనినది వ్యర్థమైన దర్శనము కదా, మీరు నమ్మదగిన సోదెగాని రైతరి కదా అనే మాట చూస్తున్నాం. ఇప్పుడు ఒక ప్రశ్న, ఖచ్చితంగా నెరవేరాలనేది 3వ పరీక్ష కదా. ఎంత శాతం నెరవేరాలి? ఎంత శాతం నెరవేరాలి? 90%? ఒక వ్యక్తి చెప్పిన ప్రవచనాల్లో 90% ప్రవచనాలు నెరవేరితే ఓకేనా? ఓకేనా మీరు? ఓకే కదా? సరే, మీకోసం కొంచెం కన్సెషన్ ఇద్దాం. 95% నెరవేరితే ఓకేనా మీకు? 99 కాదంటారు? కొంచెం ఆలోచించుకొని చెప్పండి. అంటే తర్వాత ఇంకా ముందుకెళ్ళి కష్టమవుతుంది మీకు. మళ్ళీ 99.99 కొంచెం జాగ్రత్తగా ఉంటే మంచిది కదా అని మీకు హెల్ప్ చేద్దామని. దేవుడు చెప్పిన ప్రవచనాలు ఎంత శాతం నెరవేరుతాయి? 99.99% కూడా కాదంటారు. మీరు ఏమన్నా అనకపోయినా వాక్యం మాత్రము ఒప్పుకోదు. ఎందుకు? ఆ ప్రవచనం చెప్పింది ఎవరు? దేవుడు. ఒకవేళ ఆ ప్రవచనం ఇచ్చింది దేవుడైతే అది 100% నెరవేరి తీరాలి. నేను ప్రవచనాన్ని ప్రకటించుకుంటున్న ఒక వ్యక్తి చేసిన అనేక ప్రవచనాల్లో ఒక్క ప్రవచనమే నెరవేరలేదు. ఒక 100 చెప్పాడు అనుకుందాం, ఉదాహరణకి 100 ప్రవచనాలు చెప్పాడు ఒక వ్యక్తి, ప్రవక్త అని చెప్పుకునే వ్యక్తి. 99 నెరవేరినాయి, ఒక్కటే నెరవేరలేదు. అతని అబద్ధ ప్రవక్త అన్నామా? షూరా? మీరు నిజంగా ఈ వచనాలన్నీ చదివిన కన్విక్షన్తోనే చెప్తున్నారా? అబద్ధ ప్రవక్తే అనాలి పక్కా. ఇంకా డౌట్ ఉందా? డౌట్ ఉన్న వాళ్ళు చేతులు ఎత్తండి. ఎవరు లేరు.
ఖచ్చితంగా ఒకవేళ ఆ ప్రవచనం దేవుడు చెప్పింది అయితే 100కు 100% నెరవేరి తీరాల్సిందే. ఈ రోజుల్లో ఈ 3 పరీక్షలు పాస్ అయ్యే ప్రవక్తలు ఎవరైనా ఉన్నారా అంటే ఎవ్వరూ లేరు. ఎందుకో చెప్తాం, తర్వాత ఆలోచిద్దాం. మనం లేరు అని నిరూపించడానికి కావాల్సిన ఉదాహరణలు ఇప్పుడు మేము మీకు ఫ్రీగా ఇచ్చినటువంటి ఈ అన్యాగ్ని అనే పుస్తకంలో కుప్పలు కుప్పలుగా ఉన్నాయి. పేరు, అతను చెప్పిన ప్రవచనాలు, అవన్నీ ఎట్లా నెరవేరకుండా పోయాయో, ఎట్లా విఫలమయ్యాయో చెప్పారు. ఈ రోజుల్లో ప్రవక్తలని చెప్పుకుంటున్న వాళ్ళందరినీ ఈ జాబితాలో చేర్చొచ్చు. ఇలాంటి పుస్తకాలు ఇంకెన్ని నిండుతాయో అట్లా రాసుకుంటూ పోతే. కానీ నిజమైన భావంలో ఈ రోజుల్లో ప్రవక్త ఎవరైనా ఉన్నారా? ప్రవక్త అని చెప్పుకుంటున్న వ్యక్తి వాళ్ళు కేవలం చెప్పుకుంటున్నారు కానీ నిజమైన ప్రవక్తలు కాదు. ఈ రోజుల్లో మనం ప్రవక్తలని చెప్పుకుంటున్న వారంతా అబద్ధ ప్రవక్తలే, మన ఎడ్వర్డ్ విలియమ్స్ అన్నతో సహా. ఎందుకు? ఎడ్వర్డ్ విలియమ్స్ అన్న 2019 మేలో అప్పటి ఏపీ ముఖ్యమంత్రి అయిన జగన్ గారిపై 10 నెలల్లో దాడి జరుగుతుందని ప్రవచించారు. అంటే ఇట్ ఈస్ ఏ టైమ్ బౌండ్ ప్రాఫెసీ. 10 నెలలు అని సమయాన్ని కూడా సూచించారు కదా ప్రవచనంలో. అప్పుడు అది ఖచ్చితంగా ఆ టైంలో, అంటే టైం సూచించకపోతే అది ఎప్పుడో ఒకప్పుడు నెరవేరుతుందిలే. అంటే అతను చచ్చిపోయేటప్పుడు ఒకవేళ ఏదైనా చిన్న దాడి జరిగి చచ్చిపోయినా సరే, అదిగో నేను అప్పుడెప్పుడో చెప్పిన ప్రవచనం ఇప్పుడు నెరవేరిందని చెప్పుకునే అవకాశం ఉంటుంది. కానీ దిస్ ఇస్ ఎ టైమ్ బౌండ్ ప్రాఫెసీ. 10 నెలల్లో నెరవేరిందా? మరి అడ్వాన్స్ అని అబద్ధ ప్రవక్త అందామా? అందామా వద్దా? చూడండి, ఇంకా ఆలోచిస్తున్నారు. మీకు దేవుడు వాక్యం కంటే నిజంగా మనుషుల్ని మనము అభ్యంతరపరచిన దేవుడు ఫీల్ అయినా పర్లేదు, మనుషుల్ని మాత్రం మనం బాధ పెట్టదు, వాళ్ళని ఇబ్బంది పెట్టదు, పాపం కదా. పరిశుద్ధుల అపోస్తుల కంటే పరిశుద్ధులాగా యాక్ట్ చేస్తుంటాం మనం చాలాసార్లు. మరి విపరీతమైన భక్తి యేసుప్రభు కంటే కూడా కదా. యేసుప్రభు కంటే అపోస్తుల కంటే ఎంత వినయస్తులో మనం అసలు ఎవరిని ఏమను. అంత అక్కర్లేదు, అంత భక్తి అక్కర్లేదు, అంత వినయం అక్కర్లేదు. అబద్ధ ప్రవక్తని అబద్ధ ప్రవక్త అని స్పష్టంగా మనకి ముందు అర్థం కావాలి. వాక్యంలో నుంచి మనం ఒప్పించబడాలి. ఆ విషయంలో ఎలా నిర్ధారించుకోవాలో. ఆ తర్వాత మన చుట్టూ ఉండేవాళ్ళు కూడా చాలా అయోమయంలో గందరగోళంలో ఉన్నారు కాబట్టి మనం మాట్లాడేటప్పుడు కూడా ఆ డిస్టింక్షన్ ఖచ్చితంగా మనం మెయింటైన్ చేయాలి. మనకెందుకులేండి వాళ్ళ జోలు, మనకెందుకులేండి, అలా కుదరదు. అలాగే ఒక వ్యక్తిని అపోస్తలుడిగా గుర్తించాలంటే ఎటువంటి అర్హతలు ఉండాలి? ప్రధానంగా అతి ప్రాముఖ్యమైన ఒక 3 అర్హతల గురించి మనం చూద్దాం. మొదటి అర్హత, అపోస్తలుడు పునరుద్ధానుడైన యేసుక్రీస్తును చూసిన ప్రత్యక్ష సాక్షి అయి ఉండాలి. ఇది నేను కనిపెట్టింది కాదు, ఇక్కడ వచనాలు ఉన్నాయి కదా దాని కిందే. అపోస్తల కార్యాల కింద 1వ అధ్యాయంలో ఇస్కరియోతు యూదా స్థానంలో ఎవరు అపోస్తలుడుగా ఉండొచ్చు అని అపోస్తలులందరూ కలిసి ఆలోచన చేస్తున్న ఆ సందర్భంలో 22వ వచనంలో ఏముంది? మనతో కూడా ఆయన పునరుద్ధానమును గురించి సాక్షి అయ్యుండుట ఏంటదంట? ఆవశ్యకం. అంటే ఉంటే బాగుంటుందని అంటున్నాడా? ముందు నుంచి ఉంటే కొంచెం అన్నీ తెలుసుంటాయి కదా, ఆయన చెప్పినవన్నీ వినుంటారు కాబట్టి కొంచెం బాగుంటుంది, ఉండుంటే బాగుంటుంది అంటున్నారా? ఏమంటున్నారు? ఆవశ్యకము, ప్రత్యక్ష సాక్షి అయ్యుండుట ఆవశ్యకం. అలాగే పౌలు భక్తుడు కొరింథీ పత్రికలో పునరుద్ధరణుడైన క్రీస్తు ఎవరెవరికి తను తాను కనపరుచుకున్నాడో చెప్తూ కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయం 7-8 వచనాలు ఏం చెప్తున్నాడు? తర్వాత ఆయన యాకోబుకును, ఆ తర్వాత అపోస్తలులకు అందరికీ కనబడెను, అందరికీ కడపట అకాల ముందు పుట్టినట్టున్న నాకును కనబడను. ఎప్పుడు కనబడ్డాడు? దమస్కు మార్గంలో కనబడ్డాడు. పౌలు యేసు ప్రభు వారిని అక్కడ కలుసుకున్నారు అని మనందరికీ తెలుసు కదా. దాని గురించి మనం అపోస్తల కార్యాల గ్రంథం 9వ అధ్యాయంలోను, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయంలో చదువుతాం. దీన్ని బట్టి చివరిగా పునరుద్ధరణుడైన యేసును చూసింది ఎవరు? పౌలే. కాబట్టి అపోస్తలుడుగా నియమించబడడానికి అవసరమైన ఈ అర్హత గల వారిలో ఇక ఇతనే చివరివాడు. అపోస్తలుడైన యేసు ప్రభు వారిని ప్రత్యక్షంగా చూసిన సాక్షి అయి ఉండాలి అనే అర్హత. ఈయనేమంటున్నాడు? అందరికీ కడపట నాకే కనపడ్డాడు అంటున్నాడు. అంటే ఈ అర్హత గల వారిలో చివరి వాళ్ళు ఎవరై ఉండాలి? పౌలు అయి ఉండాలి. రెండవ అర్హత, యేసుక్రీస్తు చేత స్వయంగా నియమించబడిన వాడై ఉండాలి. ఈ రోజుల్లో ఎవరికి వాళ్ళు తామే అపోస్తలుని ప్రకటించేసుకుంటున్నారు. కానీ అపోస్తలుడు అంటే అసలు ఆ పదానికి అర్థం ఏంటి?
పంపబడినవాడు, వేరే వాళ్ళ చేత పంపబడినవాడు అని అర్థం కదా. నాకు నేనే అపోస్తలునని ప్రకటించేసుకుంటే ఎలా కుదురుతుంది? అసలు ఆ పదానికి అర్థమే అది కాదు. ఈ 13 మంది అపోస్తలులు క్రీస్తు చేత ఎన్నుకోబడి ఆయన చేత తర్ఫీదు పొంది ఒక ప్రత్యేకమైన పని కోసం ప్రత్యేకమైన వరము, శక్తి, సామర్థ్యాలు కలిగి ఆయన చేతే స్వయంగా పంపబడిన వారు. యేసుప్రభువు వారు మొదట ఎన్నుకున్న 12 మంది ముందుగా ఆయన శిష్యులుగా ఉన్నవారే. ఆయన తర్ఫీదు చేశాడు వాళ్ళని, ఆయన ట్రైన్ చేసి తర్వాత వారిని ఆయన స్వయంగా పంపించినట్టు లూకాసు వార్త 6వ అధ్యాయం 13వ వచనంలో మనం చూస్తాం. ఉదయమైనప్పుడు ఆయన ఎవరిని పిలిచాడు? తన శిష్యులను పిలిచి వారిలో ఎంతమందిని ఏర్పరచుకున్నాడు? అందరినీ కాదు, ఎంతమందిని? 12 మందిని ఏర్పరిచి వారికి అపోస్తలులు అని పేరు పెట్టాను. ఎవరికి చెప్పాలి? ఎవరికి? శిష్యులకు అని చెప్పారు. ఎవరో వారికి అంటే ఎవరికి? ఆ 12 మంది అపోస్తలులకి, ఆ 12 మంది శిష్యులకి తాను ప్రత్యేకపరిచిన ఆ 12 మందికే అపోస్తలులని పేరు పెట్టారు. తర్వాత ఎవరైనా వచ్చి పేర్లు రాయకపోతే అదిగో ఆ 12 అన్నారు కదా, అందులో నా గురించి అన్నాడు యేసుప్రభువు అని చెప్పుకుంటారేమోనన్నా అని కాకపోయినప్పటికీ అక్కడ చాలా క్లియర్గా లిస్ట్ ఇచ్చారనమాట, ఇంతకీ ఆ 12 మంది ఎవరు అని కదా, కన్ఫ్యూజన్ లేకుండా. అపోస్తలులు అంటే ఎవరిని దేవుడు అపోస్తలుగా నియమించాడంటే ఆ 12 మందిని మాత్రమే. యూదాస్థానంలో ఎవరిని ఎన్నుకోవాలి అన్నప్పుడు కూడా అపోస్తల కార్యాల గ్రంథం 1వ అధ్యాయం 21వ వచనంలో ఏమంటాడు? కాబట్టి యోహాను బాప్తిస్మం ఇచ్చినది మొదలుకొని ప్రభు అయిన యేసు మన యొద్ద నుండి పరమునకు చేర్చుకొనబడిన దినము వరకు ఆయన మన మధ్య సంచరించుచుండిన కాలమంతయు మనతో కలిసిన వీరిలో ఒకణ్ణి అని అన్నారు కదా, వీరిలో ఒకణ్ణి. అలాగే ప్రార్థించినప్పుడు ఏమని ప్రార్థించారు? 25వ వచనంలో వీరిద్దరిలో నీవు ఏర్పరచుకున్న వాడిని కనబరచుమనిది. అంటే చిట్టి ఎవరి పేరు మీద వచ్చింది? మత్తయి పేరు మీద వచ్చింది. అంటే అతను ముందు శిష్యుడుగా యేసుతో పాటు మొదటి నుంచి ఉండి, మీకు అర్థమైందా? అసలు ఆ నిలబడిన ఇద్దరు కూడా ఎవరు? వాళ్ళు యేసు ప్రభువారితోటి మొదటి నుంచి శిష్యుడుగా ఉంటూ తర్ఫీదు చేయబడుతూ వచ్చిన వాళ్ళు కూడా. వాళ్ళిద్దరిలో కూడా ఎవరి గురించి అని ప్రార్థన చేసి వచ్చిన చీటీ మత్తయి కాబట్టి ఈ మత్తయిని ఇప్పుడు ఎవరు స్వయంగా అపోస్తలుడిగా నియమించినట్టు? యేసు ప్రభువే, దేవుడే. కాబట్టి ఈ 12వ వాడు ఇస్కరియోతు యూదా స్థానంలో నియమించబడినటువంటి 12వ వాడు కూడా స్వయంగా దేవుని చేత, యేసుప్రభువు వారి చేత నియమించబడినటువంటి వ్యక్తే. పౌలు భక్తుడు కూడా గలతీయులకు రాసిన 1వ పత్రిక 1వ అధ్యాయం 11వ వచనంలో అంటాడు కదా, సహోదరులారా నేను ప్రకటించిన సువార్త మనుషుని యోచన ప్రకారమైనది కాదు. 12వ వచనం, మనుషుల వలన దాన్ని నేను పొందుకోలేదు, నాకు ఎవరు దాన్ని బోధించలేదు, కానీ యేసు క్రీస్తు బయలుపరచుట వలననే అది నాకు. ఎవరు బయలుపరిచారంట? యేసు ప్రభువారే స్వయంగా బయలుపరిచాడు. ఆయనను తల్లి గర్భమునందు పడినది మొదలుకొని నన్ను ప్రత్యేకపరిచి తన కృపచేత నన్ను పిలిచిన దేవుడు నేను అన్యజనుల్లో తన కుమారుని ప్రకటింపాలని ఆయన నా యందు బయలుపరపని అనుగ్రహించారు. పౌలు తన గురించి తానే, ఆయన గురించి ఆయన చెప్పుకోవడం కాదు. ఇంకా 9వ వచనంలో చివరిలో ఒక మాటను చూడండి, తమతో పాలివారమగుటకు సూచనగా నాకును బర్నబాకును కుడి చేతిని ఇచ్చారంట. ఎవరు? అపోస్తలులు. అంటే కేవలం పౌలు తన గురించి తాను చెప్పుకోవడం మాత్రమే కాదు, ఇతర అపోస్తలులు కూడా పౌలు అపోస్తలత్వాన్ని ఏం చేస్తున్నారు? ఇక్కడ ధృవీకరిస్తున్నారు. ఇది 2వ అర్హత. మొదటిది ప్రత్యక్షంగా అపోస్తలుడు పునరుద్ధరణ యేసుక్రీస్తుని చూసిన ప్రత్యక్ష సాక్షి అయి ఉండాలి. రెండవది యేసుక్రీస్తు ప్రభువారి చేత స్వయంగా పంపించబడిన వాడై ఉండాలి. ఇక 3వ అర్హత అద్భుతాలు, స్వస్థతలు, సూచక క్రియలు చేయగలిగే సామర్థ్యం లేదా వరం కలిగిన వారే ఉండాలి. ఇప్పటి వరకు చూసిన 2 అర్హతలు నాకు కూడా ఉన్నాయిలేండి, నాకు కూడా యేసు ప్రభువారు కనిపించారు, నన్ను కూడా ఆయనే స్వయంగా నియమించాలని ఎవరైనా చెప్పుకోవచ్చేమో, కానీ ఇక్కడ ఈ 3వ అర్హత విషయంలో ఇంకా ఆ పప్పులు ఉడకవు అన్నమాట. మత్తయి సువార్త 10వ అధ్యాయం 1వ వచనం, జాగ్రత్త వినండి ఈ మాట. ఆయన తన 12 మంది శిష్యులను పిలిచి, ఎవరిని పిలిచాడు? ఎంతమందిని? నెంబర్ కూడా ఇంపార్టెంట్ అండి. ఎంత? 12 మంది శిష్యులను పిలిచి అపవిత్రాత్మను వెలగొట్టుటకు, ప్రతి విధమైన రోగమును, ప్రతి విధమైన వ్యాధిని స్వస్థపరచుటకును వారికి అధికారం ఇచ్చాను. వారికి అధికారం ఇచ్చాను, నీకు కాదు, నాకు కాదు, ఈరోజు అపోస్తలుని అని చెప్పుకుంటున్న వేరెవ్వరికీ కాదు.
ఎవరికి? ఆయన స్వయంగా అపోస్తలుగా నియమించిన వారికి ఆ స్వస్థతలు, దయ్యాలు వెళ్ళగొట్టడము, అద్భుతాలు చేసే వరం, అధికారం, ఆ సామర్థ్యం వాళ్ళకి అనుగ్రహించాడు. తర్వాత వచ్చిన ఆ 12 మంది పేర్లు మనం చూస్తాం కదా. సో ఇదొక ప్రత్యేకమైన గుంపు అని మనకి చాలా స్పష్టంగా అర్థమవుతుంది. పౌలు కూడా తన అపోస్తలను రుజువుపరుచుకునే క్రమంలో కొన్ని మాటలు చెప్పాడు. చూడండి, కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 12వ అధ్యాయం 12వ వచనం. సూచక క్రియలను, అద్భుతములను, మహత్కార్యములను చేయటం వలన అపోస్తలుని యొక్క చిహ్నములు, ఆ మాట ఏం చేసుకోండి, అపోస్తలుని యొక్క చిహ్నములు అంట అవన్నీ పూర్ణమైన ఓర్మితో మీ మధ్యను నిజముగా కనపరచబడెను. ఇవన్నీ ఏంటంట? అపోస్తలుని చిహ్నాలంట. ఆ రోజుల్లో ఇంకా విశ్వాసులు ఉన్నారా? ఉన్నారు కదా, మిగిలిన విశ్వాసులు ఉన్నారు కదా. ఒకవేళ ఇవన్నీ వేరే వాళ్ళ ద్వారా కూడా, అంటే ఈవెన్ సంఘ కాపరులుగా నియమించబడిన ఇతరుల ద్వారా కూడా నెరవేరేవైతే అవి అపోస్తలుని చిహ్నాలని ఎట్లా చెప్తాము? ఒకవేళ ఇవి అపోస్తలుని చిహ్నాలు అని చెప్పాలంటే వేరెవ్వరూ చేయలేనివి వీరు మాత్రమే చేయగలిగినవైనప్పుడు అప్పుడు మాత్రమే పౌలు ఏం చెప్పగలుగుతాడు? ఇవి మీ మధ్య నేను నెరవేర్చాను కాబట్టి నేను అపోస్తలుని నమ్మండి, ఇదే రుజువు అని చెప్పగలుగుతాడు కదా. ఒకవేళ వేరెవరైనా చేయగలిగేవైతే అవి అపోస్తలుని చిహ్నాలను ఎట్లా గుర్తిస్తాం? అది క్రైటీరియా ఎట్లా అవుతుంది? అది అవ్వాలి అనంటే వేరెవ్వరూ చేయగలిగినవి కాదు, వీరు మాత్రమే చేయగలిగినవి అయినప్పుడు మాత్రమే అవి రుజువులు, ఒక వ్యక్తి అపోస్తలుడిని గుర్తించడానికి రుజువుగా ఉంటుంది. కాబట్టి ఇక్కడ అలా మాట్లాడుతున్నాడు. దాని గురించి రోమాపత్రిక 15:8 కూడా మనము, హెబ్రీ పత్రిక 2వ అధ్యాయం 4వ వచనం, అపోస్తల కార్యాల గ్రంథం 5వ అధ్యాయం 12వ వచనం, ఈ వచనాలన్నింటిలో చూస్తాం. ఆ వచనాలన్నీ నేను మీకు నోట్స్లో ఇచ్చాను. ఈ 3వ అర్హత గురించి నెక్స్ట్ సెషన్లో బిబు గారు ఇంకాస్త వివరిస్తారు. ఈ స్వస్థతలు, అద్భుతాలు, భాషలలో మాట్లాడడం, వీటి గురించి బిబు గారు ఇంకా వివరంగా చెప్తారు. ఈ మాటలన్నీ చెప్పగానే కొంతమంది అంటారు, మేము ఆ 12 మంది లేదా 13 మంది లాంటి అపోస్తలం కాదండి, మేము వేరే తరహా అపోస్తలం, మేము వేరే కేటగిరీ, మేము అలాంటి వాళ్ళం కాదు. ఎందుకు ఈ మాట చెప్తారు? ఎందుకనంటే ఈ పరీక్షలు, అర్హతలన్నిటి నుంచి తప్పించుకోవడానికి. ఇదో కుట్ర అనమాట, కుట్రపూరిత మార్గం తప్పించుకోవడానికి, అర్హతలు వర్తించకుండా తప్పించుకోవడం కోసం. ఈ 13 మంది కాకుండా మరికొందరు కూడా ఉన్నారు కదా బైబిల్లో అని అంటే నిజమే. అపోస్తలుడు అనే టైటిల్ ఇంకొందరు కూడా ఇవ్వబడింది. ఎవరెవరికి ఇవ్వబడిందో ఒక 4 కేటగిరీస్లో మనం పెట్టాల్సి వస్తే కనుక చూడండి ఒకసారి, ఎన్ని కేటగిరీస్లో ఎవరెవరిని ఏ కేటగిరీలో పెట్టచ్చో చూడండి. మొదటిది, తండ్రి చేత పంపబడిన కారణాన్ని బట్టి యేసు క్రీస్తు అపోస్తలుడని పిలువబడ్డాడు. చాలా ప్రత్యేకమైన రీతిలో. ఇక ఆ కేటగిరీలో ఇంకెవరిని పెట్టడానికి వీల్లేదు, ఆయన ఒక్కడే ఉంటాడు అందులో. యేసు క్రీస్తు అపోస్తలుడు అని పిలువబడ్డాడు. హెబ్రీ 3:1 చదివితే తెలుస్తుంది. రెండవది, యేసు క్రీస్తు చేత పంపబడిన 12 మంది గొర్రెపిల్ల అపోస్తలుడు అని పిలువబడ్డారు. ప్రకటన గ్రంథంలో చదువుతాం మనం. అది సెకండ్ కేటగిరీ. గొర్రెపిల్ల అపోస్తలుడు, యేసుక్రీస్తు చేత పంపబడినవారు కాబట్టి. అపోస్తలుడు అంటే పంపబడినవాడు అనే కదా అర్థము. మూడవది, యేసుక్రీస్తు చేత పౌలు ప్రత్యేకంగా పంపబడినవాడు కనుక అతడు కూడా ఒక ప్రత్యేక హోదాలో అపోస్తలుడని పిలువబడ్డాడు. ఈ థర్డ్ కేటగిరీ ఎవరు? పౌలు. ఈ కేటగిరీలో కూడా ఇంకెవరు ఉండరు, పౌలు ఒక్కడే ఉంటాడు. ఇక ఫోర్త్ కేటగిరీ, సంఘం చేత పంపబడిన వారు కూడా పంపబడిన వారు అనే భావంలో అపోస్తలులని పిలువబడ్డారు. ఇది ఈ కేటగిరీ గురించే చాలా మంది రేజ్ చేసే క్వశ్చన్స్ అనమాట. సో ఈరోజు మహా అయితే ఈ 4వ కోవకు చెందిన వాళ్ళు వీళ్ళు మాత్రమే ఉండే అవకాశం ఉంది. అయితే వారికి కూడా మొదటి 3 కోవలకు చెందిన వారికి ఉండే అధికారాలు, సామర్థ్యాలు ఉండవు. వారు కేవలం ఒక ప్రత్యేకమైన పని నిమిత్తం సంఘము చేత పంపబడ్డారు అనే భావనలో అపోస్తలులని అని పిలవచ్చు అంతే. అంతేగాని ఫస్ట్ 3 కేటగిరీస్లో చేర్చడానికి వీల్లేదు. వాళ్ళ అధికారాలు వేరు, వాళ్ళ బాధ్యతలు వేరు, వాళ్ళ వరాలు వేరు, వాళ్ళ సామర్థ్యం వేరు, వాళ్ళ పని వేరు. సంఘము చేత పంపబడ్డారు అనే భావంలో మాత్రమే అపోస్తలు. ఆ మాటకు వస్తే అలా ఎవరైనా అపోస్తలుని చెప్పుకుంటే దాంతో ఇబ్బంది లేదు. కానీ నేను పౌలు లాంటి అపోస్తలుడిని, నేను మోషే లాంటి ప్రవక్తని, అలాంటి వాళ్ళు ఎవరు లేరు. ఈరోజు మహా అయితే ఈ 4వ కోవకు చెందిన అపోస్తలు మాత్రమే ఉండే అవకాశం ఉంది. అయితే వారికి కూడా మొదటి 3 కోవలకు చెందిన వారికి వాళ్ళ అధికారాలు, సామర్థ్యాలు ఉండవు. ప్రవక్తల విషయంలో పరీక్షలు, అపోస్తలుల విషయంలో అర్హతలు
ఇప్పుడు దాకా మనం చూస్తూ వచ్చాం కదా, ఇంతవరకు ధ్యానించాం. ఈ రోజుల్లో దాని కన్క్లూజన్ ఏంటంటే ఇలాంటి అపోస్తలు ఎవరైనా ఉన్నారంటే లేరని చూసాం కదా. సో ఈ రోజుల్లో ప్రవక్తలు అపోస్తలు లేరు అని ఈ పరీక్షల్ని బట్టి అర్హతల్ని బట్టి మనకు అర్థమవుతుంది. ఎందుకు లేరు? ఇది 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 ఇంకో ప్రాముఖ్యమైన ప్రశ్న. లేరు అనేది ఓకే, అర్థమైంది. ఎందుకు లేరు? దేవుడు అవసరమనే కదా అసలు వాళ్ళని అనుగ్రహించాడు. అప్పుడు ఉన్నారు కదా, మరి ఇప్పుడు ఎందుకు లేరు అంటే ఒక కారణం, ఒక ప్రాముఖ్యమైన కారణం, వారి పరిచర్యలో ఒక ప్రధానమైన పరిచర్య గురించి మనం ఆలోచిస్తే సమాధానం దొరుకుతుంది. అదే అపోస్తలులు ప్రవక్తల పునాది వేసే పరిచర్య. అపోస్తలుడైన పౌలు ఎఫెసీ సంఘానికి సంఘం యొక్క మర్మం గురించి మాట్లాడుతూ సంఘాన్ని 3 పదాలతోటి వర్ణించాడు కదా. 2వ అధ్యాయం ఎఫెసీ 2:19 ఏముంది చూడండి. కాబట్టి మీరు ఇక మీదట పరిజనులు పరదేశులై ఉండక పరిశుద్ధులతో ఏక పట్టణస్థులై ఉండాలి. ఏక పట్టణస్థులు అంటే అదొక రాజ్యాన్ని గురించి సూచిస్తున్నమాట. రెండవది కుటుంబము. మొదటిది రాజ్యము, రెండవది కుటుంబం. దేవుని ఇంటి వారై ఉన్నారు అనే మాట చూస్తున్నాం, అంటే అదొక కుటుంబం. మూడవది క్రీస్తు యేసే ముఖ్యమైన మూలరాయి అయి ఉండగా అపోస్తలులను ప్రవక్తలను వేసిన పునాది మీద మీరు కట్టబడుచున్నారు. ప్రతి కట్టడమును ఆయనలో చక్కగా అమర్చబడి ప్రభువునందు పరిశుద్ధమైన దేవాలయం అగుటకు వృద్ధి పొందుచున్నది. పరిశుద్ధమైన ఏమవుటకు? దేవాలయం అగుటకు. సో భవనము, ఆలయము అనేది 3వ పోలిక. సంఘానికి సంబంధించినంత వరకు ప్రవక్తల అపోస్తలుల పాత్ర ఏంటని పౌలు చెప్తున్నాడు. వాళ్ళ పాత్ర ఏంటి? వాళ్ళ బాధ్యత ఏంటి? అపోస్తలు సంఘానికి సంబంధించినంత వరకు అపోస్తలు ప్రవక్తల పాత్ర బాధ్యత ఏంటి? పునాది వేయడం. పునాది వేసేటువంటి పని. ఎట్లా పునాది వేశారు? క్రీస్తును గురించిన సత్య సువార్తను బోధించడం ద్వారా అపోస్తలు ప్రవక్తలు పునాది వేశారు. ఆ పనిని వాళ్ళు 2 విధాలుగా చేశారు. ఒకటి, తిరుగుతూ ఆయా ప్రాంతాలు తిరుగుతూ ప్రకటించడం ద్వారా, నోటి మాటగా ప్రకటించడం ద్వారా. రెండవది రాయడం ద్వారా, పత్రికలు రాయడం ద్వారా. ఈ 2 విధాలుగా ఈ పునాది వేసేటువంటి పనిని చేస్తూ వచ్చారనమాట. మరి వారు యేసు ప్రభువారు చనిపోయిన తర్వాత ఎప్పుడో కదా పత్రికలు రాసింది, అప్పటి వరకు ఎట్లా గుర్తున్నాయి వాళ్ళకి ఆ సంగతులన్నీ? సంఘానికి అవసరమైనది మర్చిపోకుండా అన్నీ రాయగలిగారా? ఖచ్చితంగా రాయగలిగారని చెప్పచ్చు. యేసు ప్రభువారు సిలువ వేయబడక ముందు రోజు రాత్రి మేడగదిలో ఆయనకి ఆయన అపోస్తలులకి మధ్య జరిగిన ఒక సంభాషణలో కొన్ని మాటలు చెప్పారు. చూడండి, యోహాను సువార్త 14:24 ఏంటా మాటలు? ఆదరణకర్త అనగా తండ్రి నా నామమున పంపబోవు పరిశుద్ధాత్మ సమస్తమును మీకు బోధించి నేను మీతో చెప్పిన సంగతులన్నీ మీకు ఏం చేస్తాడు? సో రాసినప్పుడు ఏమైనా మర్చిపోయే అవకాశం ఉందా? అవసరమైనవి ఏమన్నా? ఇక లేదు. ఉద్దేశపూర్వకంగానే రాబోయే రోజుల్లో సంఘానికి వారు చేసే పరిచర్యను ఉద్దేశించి యేసుప్రభువారు ముందుగానే ఈ వాగ్దానం చేస్తున్నాడు. తద్వారా వారి పరిచర్యపై తన అధికార ఆమోద ముద్రను వేస్తున్నాడు. ఆయన దాన్ని ఆమోదిస్తున్నాడు. తర్వాత వాళ్ళు రాయబోయే పత్రికలన్నింటినీ, వాళ్ళు చేసే పరిచర్య అంతటిని ధృవీకరిస్తున్నాడు. కేవలం అప్పటికే వాళ్ళకి తెలిసిన సంగతుల్ని జ్ఞాపకం చేయడం మాత్రమేనా? ఇంకేమైనా చేస్తాడా పరిశుద్ధాత్మ? ఇంకేదో కూడా చేస్తాడంట. ఏంటది? అదే రోజు జరిగిన మరో సంభాషణ యోహాను సువార్త 16:12 నేను మీతో చెప్పవలసిన ఇంకను అనేక సంగతులు కలవు, కానీ వాటిని మీరు ఇప్పుడు సహింపలేరు. అయితే ఆయన అనగా సత్యస్వరూపి అయిన ఆత్మ వచ్చినప్పుడు మిమ్మల్ని సర్వసత్యంలోనికి నడిపించును. ఆయన తనంతట తానే ఏమీ బోధింపక వేటిని వినునో వాటిని బోధించి సంభవింపబోవు సంగతులను తెలియజేయును గనక నన్ను మహిమపరచును. తండ్రికి కలిగి ఉన్నవని నావి, అందుచేత ఆయన నా వాటిలోనివే తీసుకొని మీకు తెలియజేయును. అంటే కేవలం నేను మీకు బోధించిన సంగతులను ఆయన మీకు జ్ఞాపకం చేయడం మాత్రమే కాకుండా ఇంకా ఏం చేస్తాడు? సర్వసత్యములోనికి ఆయన మిమ్మల్ని నడిపిస్తాడు. ఈ వాగ్దానాల ద్వారా దేవుడు అపోస్తలులు భవిష్యత్తులో చేపట్టబోయే వారి బాధ్యత, అంటే ఆ బాధ్యత ఏంటి? దేవుని మాటలను సంఘానికి ప్రకటించడం అనే ఆ బాధ్యత కొరకే వారిని సిద్ధపరిచాడు. అంత మాత్రమే కాదు, అపోస్తలులు ఈ బాధ్యతను సక్రమంగా చేసి ముగించేశారు. ఏం పని చేసి ముగించారు? ఈ పునాది వేసే పనిని. ఒకటి, వారు నోటి మాటగా ప్రకటించడం ద్వారా, రెండవది వాళ్ళు పత్రికలు రాయడం ద్వారా పరిశుద్ధాత్మ సహాయముతో వారు ఈ పునాది చేసే పరిచర్యను చేసి సంపూర్ణంగా చేసేసి ముగించేశారు. అందుకు మన చేతుల్లో ఉన్న ఈ కొత్త నిబంధనే సాక్ష్యం.
కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 9 నుంచి ఉన్న వచనాలు చూడండి. మేము దేవుని జత పనివారమై ఉన్నాము, మీరు దేవుని వ్యవసాయమును దేవుని గృహమునై ఉన్నారు. దేవుడు నాకు అనుగ్రహించిన కృప చొప్పున నేను నేర్పరియన శిల్పకారుని వలనే పునాది వేసి తిని. ఏం చేశాడంట పౌలు? పునాది వేశాడు, మరి ఒకడు దాని మీద కట్టుచున్నాడు. ప్రతివాడు దాని మీద ఎలా కట్టుచున్నాడో జాగ్రత్తగా చూచుకునే వాళ్ళను. వేయబడినది తప్ప మరి ఒక పునాది ఎవడును వేయనేరడు. ఆ పునాది యేసుక్రీస్తే. పునాది మళ్ళీ వేయాల్సిన అవసరం ఉందా? మళ్ళీ అవసరం లేదు. పునాది ఎప్పుడు వేస్తాం మనము? 3rd ఫ్లోర్ తర్వాత వేస్తాం కదా. 3rd ఫ్లోర్ తర్వాత పునాది వేయడం అంటే ఏంటంటే ఇప్పుడు 2000 సంవత్సరాల తర్వాత మళ్ళీ పునాది వేయటం అనమాట. పోలిక మీకు అర్థమైంది కదా. ఎన్నిసార్లు పునాది వేస్తాం? ముందు ఫస్ట్ ఒకటి వేస్తాం, ఫస్ట్ ఫ్లోర్ కట్టిన తర్వాత మళ్ళీ ఇంకో పునాది వేస్తాం, 2nd ఫ్లోర్ కట్టాక ఇంకో పునాది, అట్లా వేస్తూ వెళ్తున్నాం పునాదులు. ఎన్నిసార్లు వేస్తాం పునాది? ఒక్కసారి. అది ఏమంటున్నాడు పౌలు? మేము వేసేసాం, అయిపోయింది అంటున్నాడు. ఇక మళ్ళీ ఎవరు పునాది వేసే పని చేయక్కర్లేదు. మరి ఇంకేం చేయాలి? దానిపైన కట్టుకుంటూ వెళ్ళటమే. ఇక ఎక్కడుంది ఆ పునాది? ఇక్కడ ఉంది. మీ అందరి చేతుల్లో ఉన్న ఈ పరిశుద్ధ గ్రంథము ద్వారా ఇందులోని సంగతులే, వారు నోటి మాటగా ప్రకటించిన సంగతులన్నీ మనకి ఏవేవి అవసరమో అందులో ఏది తప్పిపోకుండా దేవుడు అవన్నీ 26 పుస్తకాల గ్రంథ రూపంలో భద్రపరిచి మన చేతుల్లో పెట్టాడు. ఇక దీన్ని ఆధారం చేసుకుని కట్టుకుంటూ వెళ్ళటం. ఇక మనం మళ్ళా కొత్తగా పునాది వేసే పని చేయక్కర్లేదు. పునాది వేసే పని అయిపోయింది కాబట్టి ఇక మళ్ళీ పునాది వేయాల్సిన అవసరం లేదు కాబట్టి ఇక ప్రవక్తల అపోస్తలులు కూడా లేకుండా పోయారు. అసలు వాళ్ళ పని ఏంటి? పునాది వేయటం. ఆ పని వాళ్ళు జీవించినంత కాలం, బ్రతికినంత కాలం చేశారా? చేయటమే కాదు, ముగించేశారు కూడా. ఇక మళ్ళీ వేసే అవసరం లేదన్నాడుగా. కాబట్టి అపోస్తలుడైన పౌలు పలానా వ్యక్తిని పిలిచి, పలానా డేవిడ్ అనే వ్యక్తిని, డేవిడ్ని పిలిచి, డేవిడ్, ఇక నుంచి నా అపోస్తలీయ వారసుడుగా నేను ప్రకటిస్తున్నాను. నువ్వు కూడా నేటి నుంచి సంఘంలో అపోస్తలుడుగా కొనసాగు అని ఎవరికైనా చెప్పాడా? ఎందుకు అపోస్తలులకు వారసులు లేరు? ఎందుకంటే వాళ్ళ పని అయిపోయింది. దేవుడు వాళ్ళకి ఆ శక్తి సామర్థ్యాలు, ఆ వరాలు ఎందుకు ఇచ్చాడో, ఏ పని నిమిత్తం ఇచ్చాడో ఆ పని చేసి ముగించేశారు వాళ్ళు జీవించిన కాలంలో. కాబట్టి ఇక ప్రవక్తలు అపోస్తలు లేకుండా పోయారు. అందుకే అపోస్తలీయ వారసత్వం అనేది ఏదీ లేదు. అపోస్తలుల తర్వాత సంఘం యొక్క బాధ్యత ఎవరికి అప్పగించబడింది చెప్పండి? సంఘం యొక్క బాధ్యత అపోస్తలుల తర్వాత ఎవరికి అప్పగించబడింది? సంఘ పెద్దలకు, పరిచారకులకు అప్పగించబడింది. వాళ్ళు ఆ తర్వాత కట్టే పని చేసుకుంటూ వెళ్తున్నారు విశ్వాసులందరితో సహా. పని అయిపోయింది కాబట్టి వారితో పాటే వారికి అనుగ్రహించబడిన వరాలు కూడా నిలిచిపోయాయి. లేఖనాలు సరిపోయినవి, చాలినవి, సమృద్ధి అయినవి అని తిమోతికి రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయం 16-17 వచనాలు మనం చదువుతాం కదా. దైవజనుడు సన్నద్ధుడై ప్రతి సత్కార్యమునకు పూర్ణముగా సిద్ధపడి ఉన్నట్లు దైవావేశం వలన కలిగిన ప్రతి లేఖనము ఉపదేశించుటకు, ఖండించుటకు, తప్పుదిద్దుటకును, నీతి యందు శిక్ష చేయుటకును ప్రయోజనకరమై ఉన్నది. 1-2 అభ్యంతరాలు ఉన్నాయి ఇప్పుడు దాకా మనం చూసిన వాటిలో. అందులో మొదటి అభ్యంతరం పాత నిబంధన, ఇందాక ఇట్లాంటిదే ఈ అభ్యంతరం కూడా. ఇందాక అపోస్తలని చెప్పుకునే వాళ్ళు ఏమంటున్నారు? మేము ప్రత్యేకమైన అపోస్తలం, ఆ 13 మంది లాంటి వాళ్ళం కాదని చెప్తున్నారు కదా. అలాగే కొంతమంది మేము ప్రత్యేకమైన ప్రవక్తలం, కొత్త నిబంధన ప్రవక్తలం, మేము వేరు. ఇది కూడా ఎందుకు? అందుకే ఎందుకు? పరీక్షలు తప్పించుకోవడానికి. పాత నిబంధన ప్రవక్త, ఇవన్నీ పాత నిబంధన ప్రవక్తలకే వర్తిస్తాయి కానీ మాకు వర్తించవు అని చెప్పడానికి. కానీ అలాంటి మార్పేది మనం బైబిల్ గ్రంథంలో చూడం. పైగా ప్రవచనంలో తప్పులు ఉండడం, ప్రవచనం లోపభూయిష్టంగా ఉండడం దేవుని స్వభావానికే వ్యతిరేకం. దేవుడే ఆ ప్రత్యక్షత అనుగ్రహించినప్పుడు అది నెరవేరకపోవడం లేదా అందులో తప్పులు ఉండడం సాధ్యం కాదు. ఈ వాదన సమర్థించుకోవడానికి అగబు ప్రవక్తను ఉదాహరణ తీసుకుంటూ ఉంటారు. మేము ప్రత్యేకమైన ప్రవక్తలు అని చెప్పడానికి. అతను కొత్త నిబంధన ప్రవక్త అని, అతను చెప్పిన ప్రవచనం యథావిధిగా నెరవేరలేదని, మేము కూడా ఆ తరహా ప్రవక్తలమే అని, మేము ప్రవచించిన దాంట్లో కూడా అప్పుడప్పుడు తప్పులు దొరికే అవకాశం, నెరవేరకుండా పోయే అవకాశం ఉంటుందని ఈ అగబు ప్రవక్త ఎగ్జాంపుల్ తీసుకొని చెప్తారు. కానీ ఇందుకే ఆ ప్రవచనం ఏంటో ఒకసారి పరిశీలించండి. అపోస్తలుల కార్యాల గ్రంథం 21వ అధ్యాయం 10-11 వచనాలు. మేము అనేక దినములు అక్కడ ఉండగా అగబను ఒక ప్రవక్త యూదయ నుండి వచ్చెను. అతడు మా యొద్దకు వచ్చి 2 విషయాలు. పౌలు నడికట్టు తీసుకొని తన చేతులను కాళ్ళను కట్టుకొని
తర్వాత యెరూషలేములోని యూదులు ఈ నడికట్టు గల మనుషుని ఇలాగూ బంధించి అన్యజనుల చేతికి అప్పగింతురని పరిశుద్ధాత్మ చెప్పుచున్నాడనను. ఈ ప్రవచనంలో 2 విషయాలు నెరవేరలేదు అంటారనమాట చాలా మంది. ఏమంటారు? ఏంటంటే అవి, ఒకటి యూదులు పౌలుని కట్టడం, రెండవది యూదులు పౌలుని అప్పగించడం. ఈ 2 నెరవేరలేదు అని అంటారు. కానీ ఈ ప్రవచనం నెరవేరినప్పుడు ఏం జరిగిందో చూడండి. 30వ వచనంలో, పట్టణమంతయు గలిబిలిగా ఉండెను, జనులు గుంపులు గుంపులుగా పరిగెత్తుకొని వచ్చి పౌలును పట్టుకొని దేవాలయంలో నుండి అతనిని వెలుపలికి ఈడ్చిరి, వెంటనే తలుపులు మూయబడెను. ఇక్కడ ఏమనుంది? పట్టుకొని అని ఉంది, కానీ కట్టారు అని ఉందా? కాబట్టి ఆ ప్రవచనం నెరవేరలేదు. అగబ ఏం చెప్పాడు? కట్టి. కానీ ఇక్కడ ఏముంది? పట్టుకొని అని ఉంది. ఈ పట్టుకొని ఆ మాటకు గ్రీకులో వాడిన పదం యొక్క అసలు అర్థం తాళ్లతో కట్టబడిన అని అర్థం. ఆ భావంలో లూకాసు వార్త 19వ అధ్యాయం 30వ వచనంలో యేసు ప్రభు కట్టబడి ఉన్న ఒక గాడిద పిల్ల అనే దగ్గర ఇక్కడ పట్టుకొని అని వాడిన అదే గ్రీకు పదాన్ని వాడారనమాట. మీకు అర్థమైందా? సేమ్ ఇదే గ్రీకు పదాన్ని అక్కడ వాడారు, అక్కడ కట్టబడిన అనే పదానికి వాడారు, ఇక్కడ పట్టుకొనిన అనే పదానికి వాడారు. కాబట్టి ఆ ప్రవచనం నెరవేరిందా? ఎగ్జాక్ట్గా నెరవేరింది. ఇది తర్జుమా వల్ల మనం అర్థం చేసుకోవడం తలెత్తిన సమస్య, కానీ ప్రవచనం నెరవేరలేదు అని అనుకోవడానికి వీల్లేదు. ఇక రెండవ సమస్య, యూదులు పౌలును అప్పగించడం. 32వ వచనాన్ని పరిశీలిస్తే పటాలకు పై అధికారి రాను వారు పరిగెత్తుకొని వచ్చినట్టు చూస్తాం, యూదులు కొట్టడం మానినట్లు చూస్తాం, తర్వాత అధికారి పౌలును బంధించి తీసుకెళ్ళినట్టు చూస్తాం, కానీ యూదులు అప్పగించినట్టు లేదు కదా స్పష్టంగా. కాబట్టి ఆ రెండో విషయం కూడా, ఈ ప్రవచనంలో ఉన్న రెండో విషయం కూడా నెరవేరలేదు అంటారు. కానీ ఇదే సంఘటన గురించి పౌలు ఇంకో చోట ప్రస్తావిస్తూ ఈ స్పష్టత ఇస్తాడు. ఎక్కడ? 28వ అధ్యాయం 17వ వచనంలో ఏముంది అక్కడ? యెరూషలేములో నుండి రోమీయుల చేతికి నేను ఖైదీగా అప్పగించబడి తిని. ఎవరు అప్పగించారు? యూదులే. అక్కడ చుట్టూ ఉన్న వాళ్ళు యూదులే కదా ఆయన కొడుతున్నది. దీన్ని బట్టి అగబు చెప్పిన ప్రవచనం యథాతథంగా నెరవేరింది అని అర్థమవుతుంది. దేవుని వద్ద నుండి వచ్చిన ప్రవచనమే అయితే లోపభూయిష్టంగా ఉండే అవకాశమే లేదు. అలాగని ఎవరైనా చెప్తున్నారు అంటే వారు అబద్ధం చెప్తున్నారు. వాక్యం అగబుని ప్రవక్త అని గుర్తించింది, కానీ ఒకవేళ అతను అబద్ధ ప్రవక్త అయితే అబద్ధ ప్రవక్తనే చెప్పేది కదా. పైగా అగబు పరిశుద్ధాత్మ వలన ప్రవచిస్తున్నట్టు చెప్తాడు. ఒకవేళ అగబు ప్రవచనం తప్పంటున్నామంటే పరిశుద్ధాత్మ తప్పు చెప్పాడు అని అంటున్నట్టే. కాబట్టి పాత నిబంధన ప్రవక్తలు వేరు, కొత్త నిబంధన ప్రవక్తలు వేరు అని అనడం నిజ ప్రవక్తలు గుర్తించడానికి వాక్యం అందించే పరీక్షల నుంచి తప్పించుకోవడం కోసం కొంతమంది చేసిన కుట్ర అని మనము అర్థం చేసుకోవాలి. అటువంటిది ఏది వాక్యంలో లేదు. రెండవ అభ్యంతరం, కొంతమంది ఏమంటారు? కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 14:1 విశేషంగా మీరు ప్రవచనం ఆపేక్షించండి అని ఉంటే, తెస్సలోనికైలకు రాసిన మొదటి పత్రిక 5:20 ప్రవచించుటకు నిర్లక్ష్యం చేయొద్దని చెప్తుంటే, అదేంటండి మీరు ఇంతవరకు ప్రత్యక్షతలు నిలిచిపోయాయి, ప్రవచనాలు లేవి అంటారేంటి? ఈ మాటలను ఎలా అర్థం చేసుకోవాలి? ఈ 2 వచనాల్లో ఉన్న మాటలు. వాస్తవానికి ప్రొఫెటెస్ అనే గ్రీకు పదానికి 2 అర్థాలు చెప్పుకోవచ్చు సాధారణంగా. ఒకటి, భవిష్యత్తులో జరగబోయే వాటి గురించి ప్రకటించడం. రెండవది, అప్పటికే బయలుపరచబడిన లేఖన సత్యాలను ప్రకటించడం లేదా బోధించడం. 2 అర్థాలు. వింటున్నారా? పాత నిబంధన ప్రవక్తలు కూడా ఈ పని చేశారు. పాత నిబంధన అంతా మీరు పరిశీలిస్తే ఎప్పుడు భవిష్యత్తులో జరగబోయే సంగతులేనా? కాదు, ఆల్రెడీ బయలుపరచబడిన సంగతులను కూడా వాళ్ళు ఏం చేసేవాళ్ళు? బోధించేవారు. సో ప్రవచనంలో ఈ 2 భావాలు ఉన్నాయన్నమాట. ప్రవచనము అన్నప్పుడు ప్రతిసారి భవిష్యత్తులో జరగబోయేవే అని అనుకోనక్కర్లేదు. ఆల్రెడీ బయలుపరచబడిన సంగతులను బోధించడం లేదా ప్రకటించడం అనే భావనలో కూడా ప్రవచనం అనే పదం వాడారనమాట. ఎక్కడ ఈ ప్రవచనం లేదా ప్రవచించడం అనే మాట కనిపించినా ఈ 2 అర్థాల్లో దానికి ఏ అర్థం వస్తుందో సందర్భానుసారంగా నిర్ధారించుకోవాలి. పౌలు కొరింథీ సంఘానికి, తెస్సలోనిక సంఘానికి రాస్తున్నప్పుడు అది దేవుడు ఇంకా ప్రత్యక్షతలు అనుగ్రహిస్తూ ఉన్న కాలం, ఇంకా సంపూర్ణంగా అయిపోలేదు. అప్పటికి ఇంకా అపోస్తలులు బ్రతుకున్నారు, ఇంకా దేవుడు తన ప్రత్యక్షతను అనుగ్రహిస్తూ ఉన్నాడు ఈ పత్రికలు రాస్తూ ఉన్నప్పుడు. కాబట్టి ఆ మాటకు 2 అర్థాలు వచ్చే అవకాశం ఉంది. ఇందాక మనం చూసిన 2 వచనాల్లో ప్రవచనం అన్నప్పుడు ఈ 2 అర్థాలు వచ్చే అవకాశం ఉంది. కానీ ఆ ప్రత్యక్షత ఇప్పుడు ఏమైంది? ముగిసిపోయింది. అప్పుడే ముగిసిపోయింది, 1వ శతాబ్దంతోనే ముగిసిపోయింది. కాబట్టి ఇప్పుడు మనం ఈ 2వ అర్థాన్ని మాత్రమే తీసుకోవాలి. ఆల్రెడీ బయలుపరచబడినటువంటి సంగతులను బోధించడం లేదా ప్రకటించడం అనే భావనలో మాత్రమే ఈరోజు మనం ప్రవచనం అనే మాటను మనము అర్థం చేసుకోవాలి, అలాగే తీసుకోవాలి. సరే, ఇంతవరకు మనము ఏమేం చూస్తూ వచ్చాం అంటే దేవుడు
ప్రత్యక్షత ఎట్లా అనుగ్రహించాడంటే సాధారణ ప్రత్యక్షత ద్వారా, అలాగే ప్రత్యేకమైన ప్రత్యక్షత ద్వారా. ఈ ప్రత్యేకమైన ప్రత్యక్షతను కూడా ప్రధానంగా తన అధికార ప్రతినిధులైనటువంటి ప్రవక్తలు, అపోస్తలుల ద్వారా అనుగ్రహించాడు. కానీ సంఘానికి ఉన్న ప్రమాదం అబద్ధ అపోస్తలు, అబద్ధ ప్రవక్తలు. మరి వారిని ఎట్లా గుర్తించాలంటే ప్రవక్తలను గుర్తించడానికి పరీక్షలు, అపోస్తలుని గుర్తించడానికి అర్హతలు మన వాక్యంలో స్పష్టంగా చూస్తున్నాం. వాటి తోటి బేరీజు వేస్తే ఈ రోజుల్లో ఎవరైనా ప్రవక్తలు, అపోస్తలు ఉన్నారా? లేరు. ఎందుకు అనంటే ఒక కారణం నేను మీ దృష్టికి తీసుకొచ్చింది. వాళ్ళకు అప్పగించబడిన పని పునాది వేసే పని. ఆ పనిని సంపూర్ణంగా వాళ్ళు జీవించిన కాలంలోనే చేసి ముగించేశారు. కాబట్టి ఇక అపోస్తలు, ప్రవక్తల యొక్క అవసరము లేకుండా పోయింది. మేము ప్రత్యేకమైన అపోస్తలము, ప్రత్యేకమైన ప్రవక్తలను ఎవరైనా చెప్పుకుంటుంటే అలాంటి వాళ్ళ ఎవరి గురించి వాక్యం ఏమీ చెప్పట్లేదు. మరి మనము దృష్టి పెట్టాల్సింది దేనిపైన? చివరిగా స్థిరమైన వాక్యం పైన. పేతురు రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయం 19-20 వచనాల్లో, మరియు ఇంతకంటే స్థిరమైన ప్రవచన వాక్యం, ఇంతకంటే స్థిరమైన ప్రవచన వాక్యం, అండర్లైన్ చేసుకోండి ఆ మాటని, మనకున్నది. తెల్లవారి వేకువ చుక్క మీ హృదయములలో ఉదయించు వరకు ఆ వాక్యము చీకటి గల చోటున వెలుగిచ్చు దీపమైనట్టున్నది. దాని యందు మీరు లక్ష్యం ఉంచినట్లా మీకు మేలు. మన లక్ష్యం దేనిపైన ఉంచాలి? ఈ స్థిరమైన ప్రవచన వాక్యం పైన మన లక్ష్యం ఉంచాలి. ఇప్పుడు కూడా మనం ఇంకా ఏదో ఒకవేళ మనము ఇందులో ఉన్నవి నాకు సరిపోవట్లేదు, నాకు చాలట్లేదు అని అంటేనే మనం ఏం చేయాలా? కొత్త ప్రత్యక్షత కోసం చూడాలి. సో కొత్త ప్రత్యక్షత కోసం ఎదురు చూసే వాళ్ళందరూ, ప్రవచనం కోసం కళలు, దర్శనాలు, భాషలు, వీటన్నిటి కోసం చూసే వాళ్ళందరూ ఏం చేస్తున్నారంటే ఇది మాకు సరిపోవట్లేదు అని చెప్తున్నారు. ఇందులో ఉన్నది మాకు సరిపోవట్లేదు, ఇంకా ఏదో కావాలి దేవుని దగ్గర నుంచి మాకు అని అంటున్నారు. కానీ పేతురు ఏమంటున్నాడు? లేదు లేదు, ఇంతకంటే స్థిరమైన ఈ ప్రవచన వాక్యం, దీని యందు మీరు లక్ష్యం ఉంచి, దీనిని ధ్యానించి, దీనిపైన మీ విశ్వాసాన్ని, మీ భక్తి జీవితాన్ని మీరు కట్టుకుంటే మీకు మేలు. అటువంటి మేలు మీలో ప్రతి ఒక్కరికి దేవుడు అనుగ్రహించును కాక. ప్రార్థన చేసుకుందాం. దయచేసి స్థలంలో ఉంచి నాతో పాటు ప్రార్థనలు ఏకీభవించండి. పరిశుద్ధ మహోన్నతుడ దయగల తండ్రి, ఇంతవరకు మేము చూసినటువంటి అనేక సంగతులు, ఇకపై మేము ఇంకా చూడబోయేటువంటి విషయాలు కూడా మనుషులు చెప్తున్నటువంటి మాటలు కాదు, మీ లేఖనాలు ఈ అంశాల గురించి స్పష్టంగా ఏం చెప్తున్నాయో మేము జాగ్రత్తగా విని, మాలో చాలామందికి చాలా ఇబ్బందిగా ఉండొచ్చు, చాలా అభ్యంతరాలు, సమస్యలు ఇంకా కొత్త కొత్తవి పుడుతూ ఉండొచ్చు. కానీ అల్టిమేట్గా మీ వాక్యములో నుంచి ప్రకటించబడినప్పుడు, మీ వాక్యములో ఆ లేఖన సత్యాలను స్పష్టంగా చూస్తున్నప్పుడు ఇంకేమీ వేరే వేరే అనుమానాలు ఏమీ పెట్టుకోకుండా, గతంలో మేమేం నమ్మాము, ఇంతవరకు ఏం ప్రకటించాము అనే విషయాల నిమిత్తమై అభ్యంతర పడకుండా తలవంచి సంపూర్ణంగా వాటికి విధేయత చూపించడానికి, పూర్ణ హృదయంతో వాటిని అంగీకరించడానికి, వాటిని లోబడడానికి మేమందరము తీర్మానించుకునేలాగున ప్రతి ఒక్కరి విషయంలో మీరు ఇంకా ఎక్కువగా సహాయం చేస్తూ రావాల్సిందిగా వేడుకుంటూ, ముందున్న సెషన్స్ అంతట్లో కూడా మీ కృప కొరకు వేడుకుంటూ యేసు నామమున స్తుతించి ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్.